నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. अमित शाह यूथ कांग्रेस यूथ कांग्रेस यूथ कांग्रेस यूथ कांग्रेस जिंदाबाद जिंदाबाद यूथ कांग्रेस जिंदाबाद 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 वार्निंग 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 अमित शाह విద్యార్థులపై కాల్పులు జరిపించిన అమిత్ షా పార్లమెంటుకు రాని అమిత్ షా పార్లమెంటుకు రాని అమిత్ షా పార్లమెంటుకు రాని అమిత్ షా విద్యార్థులపై దాడి చేసిన 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 అమిత్ షా యూత్ కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ విద్యార్థులపై కాల్పులు జరిపిన అమిత్ షా విద్యార్థులపై కాల్పులు జరిపిన బీజేపీ ప్రభుత్వం విద్యార్థులపై కాల్పులు జరిపిన బీజేపీ ప్రభుత్వం విద్యార్థులపై కాల్పులు జరిపిన బీజేపీ ప్రభుత్వం. నమస్కారము. మరి కడప జిల్లాలో ఈరోజు కడప నడిబొడ్డున అమిత్ షా రాజీనామా చేయాలని చెప్పి పెద్ద ఎత్తున యువత కాగడాల ప్రదర్శన నిర్వహించడం జరిగింది. మరి దీనికి ముఖ్య కారణం ఏమంటే 20 జూలై తారీఖున ఢిల్లీ జంతర్ మంతర్లో విద్యార్థుల పైన విచక్షణారహితంగా దాడి చేయడం హేయమైన చర్యగా ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ గా మేము ఈరోజు మండిపడుతున్నాము. అదేవిధంగా అక్కడ పెల్లెట్ గన్లను కాల్చడం జరిగింది. దానికి గాను ఎఫ్ఐఆర్ చేయమంటే సాహిల్ లోచాబ్ అనే వ్యక్తి కేవలం 19-21 సంవత్సరాల ఒక వ్యక్తికు పెల్లెట్ గన్లతో దాడి చేస్తారా? ఆయన ఏమైనా తీవ్రవాదా లేకపోతే దేశ భవిష్యత్తును నిర్మించే విద్యార్థి అని ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను. మరి దానికి ఎఫ్ఐఆర్ నమోదు చేయమని చెప్పి అక్కడ పోలీస్ స్టేషన్ కు వెళ్తే ప్రధాని మన నరేంద్ర మోదీ అయితేనేమి అటువైపు అమిత్ షా గారు అయితేనేమి దాని మీద నోరు విప్పిన పాపాన వెళ్ళలేదు. అదేవిధంగా ఎఫ్ఐఆర్ కట్టడానికి జననాయక్ అయిన మన ప్రధాన నేత రాహుల్ గాంధీ గారు 7 గంటల పాటు దీక్ష చేసి మరి అతని కోసం నిలబడటం జరిగింది, ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. మరి దీనిపైన నిష్పక్షపాతమైన విచారణ జరిపించాలి. పెల్లెట్ గన్స్ వాడిన దానికి అనుమతులు ఎవరు ఇచ్చారని చెప్పి ఈ రోజు నేను అడుగుతున్నాను. ఒకవేళ అమిత్ షా గారు కేంద్ర హోంమంత్రిగా కేంద్ర బలగాలకు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కు వాళ్లే గనక అనుమతి ఇచ్చింటే వాళ్లను రాజీనామా చేయాలని చెప్పి నేను ఈరోజు కోరుతున్నాను. ఒకవేళ వాళ్ళ ప్రమేయం లేకుండానే ఢిల్లీ కేంద్రంలో అక్కడున్న కేంద్ర బలగాలు ఒకవేళ దాడి చేసింటే మరి అతనికి దీనికి సంబంధం లేదనుకుంటే అతను ఈ పదవికి అనర్హుడని చెప్పి యువజన కాంగ్రెస్ గా నేను ఈరోజు హెచ్చరిస్తున్నాను. మరి ఈ పోరాటాన్ని మేము నిష్పక్షపాతంగా విచారణ జరిపేంత వరకు కొనసాగిస్తాము. సుప్రీంకోర్టు మీద ఒక నివేదిక వేధించాలా, అదేవిధంగా అమిత్ షా రాజీనామా చేసేంత వరకు ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ గా ఈ ఉద్యమాన్ని తీవ్ర స్థాయిలో ఇంకా ఉధృతం చేస్తామని చెప్పి ఈ రోజు నేను డిమాండ్ చేస్తున్నాను. యూత్ కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ విద్యార్థులపై దాడి చేసిన బీజేపీ ప్రభుత్వం. సయ్యద్ ఖాజా మైనుద్దీన్, ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు. మా జిల్లా డిసిసి అధ్యక్షురాలు ఎన్డి విజయదవతి ఆదేశాల మేరకు ఏపీ యూత్ కాంగ్రెస్ అంటే మొత్తం యూత్ అంతా యూత్ కాంగ్రెస్ నందిమండలం వెంకట సుబ్బయ్య, విజయ్ కుమార్, తర్వాత మైనుద్దీన్ గారు వీళ్ళంతా కలిసి కాంగ్రెస్ మిగతా సీనియర్ నాయకులంతా కలిసి ఈరోజు ఈ కాగడాల ప్రదర్శన ఎందుకు జరిపిస్తున్నారంటే జంతర్ మంతర్లో విద్యార్థుల మీద విచక్షణారహితంగా కాల్పులు జరిపి వాళ్లకు పెల్లెట్ గాయాలు ఇప్పటికి కూడా వాళ్లకు ఎయిమ్స్లో సర్టిఫికేట్ ఇచ్చినారు. ఇప్పటికి కూడా గుండె దగ్గర, కన్ను దగ్గర
పిల్లెట్స్ అట్లే ఉన్నాయని సర్టిఫికెట్ ఇచ్చారు. తిరిగి అతను పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేయలేదు. ఎందుకు చేయలేదంటే అమిత్ షా యొక్క డైరెక్షన్స్ వలన, మోడీ వలన డైరెక్షన్ వలన వాళ్ళు చేయలేదు. చివరకు మా రాహుల్ గాంధీ గారు డీసీపీ ఆఫీస్ మీద కూర్చొని 8 hours దీక్ష మొదలు పెడితే అప్పుడు ఎఫ్ఐఆర్ తయారైంది. ఈ ఎఫ్ఐఆర్ మీద ఎంక్వైరీ చేయాలి. దీన్ని ఎవరికి బాధ్యతలు, ఎవరు కాల్పులకు ఆర్డర్ ఇచ్చారు, దీన్ని నిగ్గు తేల్చేంత వరకు యూత్ కాంగ్రెస్ కానీ మా సీనియర్ కాంగ్రెస్ కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ కడపలో ఉద్యమం చేస్తూనే ఉంటామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.